హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్ మిల్కీ, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఏం టిఫిన్ చేస్తున్నావు? చాలా ఉంటుంది సుశీల టిఫిన్ పారహెల్తో ఉన్నా. మళ్ళీ కూర ఏం చేస్తావు? కూరనా చెప్తా. స్పైసీగా చేయి మమ్మీ. సరే. ఏమేమి తీసుకుంటున్నావు సుశీలకి? కూరగాయలు ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కలేమాకు, పల్లీలు. ఇప్పుడైతే టిఫిన్కు సుశీల అయితే వేస్తున్నా. టిఫిన్ అయిన తర్వాత లంచ్కి ఏం చేస్తా అంటే ఆల్రెడీ బెబ్బెర్లు అంటారు, నానబెట్టి పెట్టుకున్నా. బెబ్బెర్ల కర్రీ చేస్తా. బెబ్బెర్ల కర్రీ చేసి చపాతీ చేస్తా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, సరిపడంత ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఇది ప్యాలాలు, గోంగూరాలు అంటారు, ఈ ప్యాలాలు అంటారు. వీటితో చేస్తారా మమ్మీ? ఇలా దీంతోనే చేస్తాం. ఇంకొన్ని మళ్ళీ ఇంకోసారి కలుపు. ఇవి ఇన్ని అనిపిస్తున్నాయి కానీ వాటర్ పోసి కడితే కొన్ని అవుతాయి. ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత పల్లీలు. మా పాప పల్లీలు తినదు కాబట్టి తక్కువ వేస్తుంది. పల్లీలు వేగిన తర్వాత ఉల్లిపాయలు, చికెన్ అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. అట్లనే కొంచెం కలిమాకు. వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం సరిపడేంత పసుపు, కొంచెం పసుపు ఎక్కువ సుశీల కలర్. ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్యాలాలు తడిపేసుకొని అండ్ వేసి కలిపేసుకోండి. వాటర్ ఇది అప్పుడే నానిపోతాయి. ఉంటుంది జస్ట్ ఇట్లా వాటర్లో తడిపి అని వేసేసుకోవడం. ఎక్కువసేపు వస్తే మొత్తం ఇట్లా ముద్దలాగా అయిపోతుంది. ఇవైతే నానిపోయినాయి. ఇప్పుడైతే ఇవి ప్యాలాలు తడిపేసుకొని ఇలా పోపులు అయితే వేసేసుకున్నాం కదా, సరిపడేంత సాల్ట్. కొంచెం తక్కువనే పడుతుంది.
వేసుకొని కలిపేసుకోవడం. ఈ టిఫిన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, 10 నిమిషాలలో కంప్లీట్ అయిపోతుంది. అయిపోయింది, ఇక దించేసుకోండి. టిఫిన్ అయితే వేసేసిన, టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తాం. నిమ్మకాయ కూడా ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోండి, చాలా బాగుంది. నిమ్మకాయలు అన్నీ వాడేసినాం. ఇది చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది టిఫిన్. సూపర్. వేడివేడిగా చాలా బాగుంది. ఎప్పుడన్నా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అదన్నా అర్జెంట్లా మస్తు ఫాస్ట్ కావాలంటే టిఫిన్ మంచిగా అవుతుంది. ఉప్మాని కాకుండా కొంతమంది బుద్ధి కాకపోతే కూడా ఇట్లా పేలాలు తెచ్చుకొని ఇట్లా చేసుకోవచ్చు. మేమైతే సుశీల్ అంటాం మా సైడు. ఇప్పుడే టిఫిన్ అయితే చేసేసిన. ఇక టిఫిన్ అయితే తిన్న తర్వాత ఇక వంట కుకింగ్. ఇవైతే పొయ్యి మీద పెట్టేసుకుంటాం. ఎంతసేపు 1 అవర్ అయింది నానబెట్టి, అంటే ఫాస్ట్ ఉడుకుతాయి. దగ్గర 1 అవర్లోనే నానిపోయినాయి చేసేయడం. ఎంత మంచి కుక్కర్లో ఏం అవసరం లేదు, ఇది డైరెక్ట్ ఉడికించుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ పడతాయి, కొన్ని వాటర్ అయితే వేసేస్తాం. ఇక్కడ ఉడుకుతూ ఉంటాయి, ఆ లోపు నేను చపాతీ పిండి కలిపేస్తాను. కొంచెం సాల్ట్ సరిపడంత పిండిలో. ఇప్పుడైతే చపాతీ పిండి కలిపేసుకునిగా ఇది పక్కన పెట్టేసుకుంటా. ఒక 15 నిమిషాలు అట్లా మంచిగా నానింది అనుకో చపాతీ బాగా వస్తాయి. నాలుగు ఇది ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఇవి ఉడికినాయి లేవో చూద్దాము. ఉడికిపోయినాయి, ఇట్లా ఉడకాల మంచిగా. ఇప్పుడైతే ఇవి మంచిగా ఉడికిపోయినాయి. ఇది దించేసుకొని తాలింపు పెట్టేస్తాం. ఇది ఎండు కొబ్బరి కొంచెం కట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఫస్ట్ వేయించుకోవాలి. కొంచెం వేయిన తర్వాత ఇప్పుడైతే వేగిపోయినాయి, మెల్లగా తీసేసి ఇట్లా వేయించుకోవాలి. ఇందులోనే మసాలాలు ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటా. ఆలోపు ఇవి కలిపి కొంచెం జీలకర్ర, ఫ్రిడ్జ్లో అల్లం పేస్ట్ ఉంటుంది తీసుకురావాలి.
కొంచెం అల్లం, అల్లం పేస్ట్, అల్లం కాదు. కరివేపాకు, కొంచెం పసుపు వేగిన తర్వాత టమాటాలు వేసేస్తాం. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసేసుకున్నాం కదా, అందులోని కారం, సరిపడంత కారం, ఇంకా వీటి కొబ్బరి పొడి ఎందుకు వేసిన అంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగా అవుతుంది, అందుకే వేసిన. దీనికి చపాతీ వేస్తా కదా, దీనికి కొంచెం ఇలా తిక్కుగా మంచి గ్రేవీలాగా వస్తుంది అన్నమాట కొబ్బరి పొడి వేసి. ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ మసాలాలు ఏమి వేయద్దు, ఇట్లనే మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు మసాలాలు, ఇష్టం ఉన్న వాళ్ళు మసాలా వేసుకోవచ్చు. మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకున్నాం. ఇది మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేస్తే అయిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు వేసేసుకోండి బెల్లం. ఇవి మరీ మెత్తగా కూడా ఉడికించుకోవద్దు, కొంచెం ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉంటే కూడా అంత పిండి పిండి అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వాటర్ వేసుకున్నాము. ఇంకా కొన్ని సరిపడాన్ని వాటర్ వేసుకోవాలి. కానీ మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, కొంచెం ఎక్కువ ఉండాలి, అయితేనే బాగుంటుంది టేస్ట్. మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు వాటర్ వేసుకున్నా కదా, ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత బంద్ చేసుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది కదా, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇక రైస్ కూడా ఉడికిపోయింది, ఇది అప్పేసేసుకొని చపాతీ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే,
ఇప్పుడే వంట అంతా కంప్లీట్ అయిపోయింది. బెబ్బెర్ల కర్రీ ఎలా అయిందో చపాతీతో చేసి చేద్దాం. సూపర్ అయింది. చపాతీ కంపల్సరీ ఉండాలి, చపాతీకి బాగుంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక వ్లాగ్తో రేపు కలుద్దాం. బాయ్.